దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించున్నాడు. ఇంకా మనం ఆలోచన చేయకుండా ముందు కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చుట్టాలు, బంధువులు, స్నేహితులందరూ కూడా త్వరగా రావలసిందిగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధపరిచిన దేవుని వాక్యాన్ని మనం చదువుదాము. మన మధ్యలో ఎనోష్ బ్రదర్ గారు ముందుకొచ్చి ఇరవై 21వ కీర్తన 21వ కీర్తన మొదటి నుండి 8 వచనాలు చదువుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మన మధ్యలో ఎనోష్ బ్రదర్ గారు చదువుతుండగా దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన 21. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమనగడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనుచు, నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ అన్న. చక్కగా ఈ బర్త్డే సందర్భముగా దేవుని మాటలు చదివి ప్రభు నామను మహింపరిచిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఈ సమయంలో దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవుడిచ్చిన కుమార్తెను, దేవుడిచ్చిన ఆయుష్ను జ్ఞాపకం చేసుకొని మరి రిషిక బర్త్డే సందర్భముగా మరి ఒక కార్యక్రమాన్ని వెళ్ళి ఏర్పాటు చేశారు. కాబట్టి చదువుకున్న వాక్యములో ప్రకారంగా ప్రభునందు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించాడు. అదేవిధముగా అపరంజి కిరీటము దేవుడు ఈ సంవత్సరాన్ని, ఈ దినములను దేనితో పోల్చాడంటే ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదము! హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనుచున్నాడు. అపరంజి కిరీటము. ఇంకో భక్తుడు అంటాడు దయా కిరీటము. స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ ఆయుష్ అంతా కూడా దేవుడు ఒక అపరంజి కిరీటము, దయా కిరీటము అని భక్తులు పోల్చారు. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయుష్ నిమ్మని అతడు వరము అడుగగా, చదవండి ఆ మాట. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు దాన్ని అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు. ఆమేన్ చెప్పండి కాబట్టి. హల్లెలూయా. ఇది ఆయుష్ ఏంటంట? ఒక వరం. ఆయుష్ ఏంటంట? ఒక వరం. అందుకే ఆయుష్ నిమ్మని అతడు వరం అడుగగా నువ్వు సదాకాలము నిలుచు దీర్ఘాయువు
ఇచ్చావు. కాబట్టి ఇదొక కిరీటం అండి. మన నెత్తి మీద కిరీటం పెట్టుకొని ఎంత అందంగా ఉంటామో, చాలా మంది ఆయుష్ పోగొట్టుకొని అందాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అందాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక అపరంజి కిరీటం అని, నూతన సంవత్సరం ఆయుష్ ఒక కిరీటము లాంటిది, ప్రభుత్వ ఆశీర్వాదము లాంటిది, దయా కిరీటము, ఇదొక వరం. చాలా మంది వరాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆయుష్ తగ్గించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ రిస్గా బర్త్డే సందర్భముగా దేవుడే తన కృప క్షేమములు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి కదా. హల్లెలూయా. ఆ వాతావరణం బాగలేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అంకుశం ఇది ఏం చెప్పండి? దయా కిరీటం. మీ అమ్మాయికి దేవుడు దయా కిరీటము, అపరంజి కిరీటము, ఇంకా ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, వరం ఇచ్చాడు. అది మనము అందరం కాపాడుకుందాము గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఏదో సన్నయ్య గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే గురువు గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాస్తున్న కారణభూత మా ప్రియ పరలో తండ్రి, నీ ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా అంకుశం నాయన ఆ యొక్క జీవితం ప్రభా చేసిన మహా గొప్ప కార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చేస్తాను. మనను బట్టి ప్రభావం ఇచ్చిన పుత్రుని బట్టి నీకే వందన స్తోత్రాలు చేస్తాను. శిక్షణ బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. మొదటే ప్రభా జన్మదినం ఏడుపులుగా జరుపుకున్నట్టు ప్రభా ఇలాగ నాయన వాతావరణం సమకూర్చిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అతను వేసా ఆటంకాలు వచ్చినప్పటికీ అతను అవన్నీ కూడా ప్రభా సమకూర్చిన అతను వేసా ఆయా నాయన కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రయత్నించిన వాతావరణం బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమం ప్రభా ఘనంగా జరిపించిన ప్రభా నీకే స్తోత్రాలు చేస్తున్నాం. దానికి ఇచ్చిన ప్రభా ఆయా కుమారులను బట్టి నీకే వందన స్తోత్రాలు చేస్తున్నాం. తన జీవితంలో ప్రభా ఇచ్చిన మేలును మర్చిపోకుండా ప్రభా కృతజ్ఞత కలిగి ప్రభు ఇలాగా ఆయన నీ నామములో ప్రార్థించాలని నేను స్తుతించడం కూడా ప్రభా సంఘంతో సమకూర్చిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చేస్తున్నాయి. కార్యం జరుగుతున్న ప్రభా అద్భుతంగా జరిగించండి ప్రభు నీకే స్తోత్రాలు చేస్తున్నాం. మరొక ఆయుస్సును దయచేయండి ప్రభు నీకే స్తోత్రం. నాయన నీకే మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఇంతవరకు కదా ఫుల్ వర్షం పడింది, వేరే చోటకి మారుద్దాం అనుకున్నాం, కానీ నేను అన్నా ఏంటంటే వాళ్ళు మంచిగా డెకరేషన్ చేసుకున్నారు, ప్రభువా ఇక్కడే జరగాలి అనగానే కదా చాలా మంది ప్రార్థన చేశారు ఇక్కడ బెడ్లో. అంత ఫుల్ వర్షాన్ని దేవుడు మన కొరకు ఆపాడు. అంకుశ కష్టం ఆయనే అన్ని ప్రిపేర్ చేసుకొని వండుకొని కష్టపడ్డారు. వారు ప్రయాస వ్యర్థం చేయలేదు దేవుడు. కాబట్టి ముందున్న సమయము దేవుడు నడిపించును గాక. మన భయములన్నీ తొలగించిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కొండలన్నా ఆపన్న అన్న వర్షం ఆపొచ్చుగా అంటే మన చేతిలో ఉంది కదా, దేవుడే ఆపాలన్నాడు. దేవుడు ఆపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా ముసరు ముందుకి అమ్మ రండి. మేనమామ ఉన్నాడా? రావాలి, మేనమామలు రావాలి, అమ్మమ్మ గారు రావాలి. దేవుని స్తోత్రం. పెద్దోడు చిన్నోడు ఇంట్లో రారా అమ్మాయి.